సినిమా చాలా బాగుంది. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ ఇస్ గోయింగ్ టు బి అ హిట్ ఇన్ దిస్ ఎరా. హనుమాన్ అసలు లాస్ట్ ప్రీ క్లైమాక్స్లో అయితే అసలు చూపెడతాడండి. విఎఫ్ఎక్స్ మైండ్ బ్లోయింగ్. మొత్తం థియేటర్ మొత్తం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ తోటి మోగిపోద్ది. పార్ట్ 2 కాదు, పార్ట్ 3 కాదు, పార్ట్ 4 కాదు, ఎన్ని పార్ట్లు వచ్చినా ఈ సినిమా చూడొచ్చు. మీరు చూడాల్సిందే. ఈసారి పండగ మటుకు హనుమంతులతో చేసుకుంటారు అంతే. జై శ్రీరామ్. నా హీరో ఎవరిని చూడకండి, డైరెక్టర్ హనుమాన్. మనం ఇండియన్స్గా పుట్టడం మన గ్రేట్. మన రామాయణం అసలు పీక్స్ అన్నట్టు లాస్ట్ 10 minutes మాత్రం ఆ ఫీల్ కొత్త మూవీకి అసలు మైండ్ బ్లోయింగ్. అంతే, బ్రెయిన్ పనిచేయలేదు. రాజమౌళి రేంజ్ లో ఉన్నాయి విజువల్స్. లో బడ్జెట్ లో హై లెవెల్ సినిమా తీసారు. నెక్స్ట్ బిగ్ థింగ్. ఎలా అనిపించింది? నచ్చిందా? బాగుంది, చాలా బాగుందా? గట్టిగా అనాలి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఎక్సలెంట్ మూవీ అన్న. సూపర్ మెంటల్ మాస్ అంటే సూపర్. మహేష్ బాబుని ఊరో మాస్ రేంజ్లో చూపించాడు. యాటిట్యూడ్, మేనరిజము, మన పోకిరి ప్లస్ అతడు సినిమా రెండు కలిపి పురంలో మూడు కలిపి బాబుని మరో విధంగా చూపించాడు. సూపర్ 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 అన్న. మహేష్ బాబు గురించి రివ్యూ నేను చెప్తున్నా, సూపర్ హిట్. త్రివిక్రమ్ చెప్పినట్టు వింటేజ్ అంటే వేరే మహేష్ చూసాం. లాక్ కూడా బాగుంది. వేరే లెవెల్ కామెడీ బ్రో, వేరే లెవెల్. బీజిఎం తక్కువైంది, కాకపోతే వన్ మ్యాన్ షో అన్న. మొత్తం మహేష్ బాబు ఇట్లా భుజం మీద వేసుకొని నడిపించిన సినిమాని. సూపర్ సూపర్ ఉంది మూవీ. డాన్స్ సూపర్ చేసిండు బాబు. బ్రహ్మోత్సవం చాలా బాగుంది. మరో బ్రహ్మోత్సవం, కానీ మహేష్ బాబు డాన్స్ గుద్దబలే చేశారు. డాన్స్ అయితే గుద్దబల సూపర్. సినిమాలో డైలాగులు అయితే వేరే లెవెల్. మహేష్ బాబు కేక బ్లాక్ బస్టర్. సంక్రాంతి శుభాకాంక్షలు మహేష్ బాబు. గుంటూరు కారం సూపర్ హిట్ సినిమా. బ్లాక్ బస్టర్ మూవీ. ఎప్పుడు ఒకటే మూసలో చేయకుండా కొంచెం డిఫరెంట్ గా బాగా అనిపించింది. చాలా సంక్రాంతికి వైలెన్స్ సినిమా ఓకే అంటారా మరి? ముగ్గులు పెట్టే సినిమా ఓకేనా? నాకైతే బాగా అనిపించింది. ఈ సినిమాలో కామెడీ నయ్యిరికే, రొమాన్స్ నయ్యిరికే, హీరోయిన్ నయ్యిరికే, విలన్ కామెడీయే ఇరికే. వెంకటేష్ గారి కామెడీ నయ్యిరికే, విలన్ కామెడీ ఇరికే. బో సూపర్. వైలెన్స్ టూ మచ్గా ఉంది, బట్ స్టిల్ ఆ వైలెన్స్కి తగ్గ వెనకాల ఆ కథ మనకు ఆ కథ జరుగుతున్నంతసేపు వైలెన్స్ అనిపించదు. సెంటిమెంట్ ఏడ్పించేశాడు సార్. నాకు ఫాదర్ లేరు, నా ఫాదర్ని మళ్ళీ నాకు గుర్తు చేశారు సార్. స్టోరీ బాగుంది సార్, కూర్చోబెట్టేశారు. లేదండి వైలెన్స్ అయితే లేదు. ఇఫ్ యూ సీన్ అదర్ మూవీస్ దాంట్లో వైలెన్స్ ఉంది, కానీ దాంతో కంపేర్ చేస్తే ఇక్కడ ఎక్కడ ఉండాలో అక్కడే ఉంది అనిపించింది నాకు. బికాస్ పిల్లలు ఎక్కడ దే నెవర్ వాచ్డ్ ఇట్, దే నెవర్ హర్ట్, దే వర్ నాట్ హర్ట్. ఎవరు చూసి ఏం ఫీల్ అవ్వడం, బాధపడడం అలా ఏం లేదు. సో ఇట్స్ వెరీ నైస్. మాసిగా అలాగా ఒక లక్ష్మీ మూవీ కానీ, ఒక గణేష్ మూవీ కానీ గుర్తొస్తుంది. మధ్యలో మూవీ చేశారు కానీ, మరి చాలా మూవీస్ చేశారు కానీ ఎక్కువ మాసిగా పెట్టలేదు. ఈ మూవీలో కొంచెం మాసి డోస్ పెంచారు. మూవీ ఈజ్ వెరీ గుడ్. మీకు ఎక్కడ బోర్ కొట్టదు, లాగ్ అనిపించదు. అది చాలు మూవీకి. సాంగ్స్ ఉన్నాయి, దే ఆర్ ఆల్ లైక్ ఎమోషనల్ వర్డింగ్స్ ఉన్నాయి. అంటే అంత పెద్ద హిట్ కాకపోవచ్చు కానీ, బట్ ఇట్స్ అగ్రెసివ్ మూవీ. అల్లరి నరేష్ గారిది, నాగార్జున సార్ గారిది చాలా అంటే చాలా బాగుంది. వాళ్ళిద్దరి ర్యాప్ మాత్రం పర్ఫెక్ట్గా డిజైన్ చేశారు. అండ్ క్లైమాక్స్ మాత్రం వేరే లెవెల్, ఏడిపిస్తారు. మనకు గమ్యం మూవీ గుర్తొస్తుంది, తర్వాత శివ మూవీ రెండు గుర్తొస్తాయి. వెళ్ళి చూస్తే మాత్రం పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్. సెంటిమెంట్ బాగుంది, ఇంకా కొంచెం బాగా తీయచ్చు కానీ బాగుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎలాంటి బోర్ కొట్టకుండా ఒక కామెడీ కానీ, ఒక ఎంటర్టైన్మెంట్ కానీ, మోర్ ఓవర్ సాంగ్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఏదైనా ఇరగదీశాడు సినిమా. లాస్ట్కి వచ్చిన లేటెస్ట్కి వచ్చినట్టు బుల్లెట్ దిగిందా లేదన్నట్టు సంక్రాంతి బరిలో నాగార్జున గారు లాస్ట్కి వచ్చి రేస్లో లాస్ట్గా స్టార్ట్ చేసినప్పటికీ విన్నింగ్ అయితే మన నాగార్జున గారిది. అల్లరి నరేష్ నాగార్జున గారిది కాంబినేషన్ చాలా బాగుంది. లాస్ట్లో ఏడిపించారు మమ్మల్ని. ఇప్పుడు ఒక్కొక్క సినిమా ఒక్కో వేలో ఉన్నదండి. ఇప్పుడు హనుమాన్ ఉన్నది, అది మనం గ్రాఫిక్స్ పరంగా చూడొచ్చు. ఒరిజినల్ గ్రాఫిక్స్ ఉంది, బాగుంది. దేవుడు అన్నీ పాటిస్తారు. గుంటూరు కారం ఉంది, అందులో మహేష్ బాబు కామెడీ గురించి చూడొచ్చు మనం ఆ సినిమా. అంతే. నెక్స్ట్ సైంధవ ఉన్నది వెంకటేష్ గారిది, అందులో అన్ని యాక్షన్ సీన్స్. అది అలా, ఇది ఇలా మాస్. నాగార్జున గారు అది ఫ్యామిలీ అందరూ వెళ్ళి చూడొచ్చు పండగ. సంక్రాంతికి 4 మూవీస్ వచ్చాయి కదా, 4 మూవీస్లో హనుమాన్ బాగుంది.